గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఇందులో చూస్తే ఈనాడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరిశ్రమ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఉద్యోగ నియామకాలకు ఏఐ ఐటీ పరిజ్ఞానం తప్పనిసరి చేయాలి, నైపుణ్యం పెంచుకోకపోతే మంత్రులు వెనకబడిపోతారు, రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా విష ప్రచారం, సింగపూర్లోని ఉత్తమ విధానాలను ఇక్కడ అమలు చేయాలి, మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బెంగళూరులో విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఏరోస్పేస్ రంగం శ్రీ సత్యసాయి జిల్లా వైపు చూస్తుందని, అక్కడ డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు వస్తాయని తెలిపారు. ఈ రంగాల్లో సమీప భవిష్యత్తులో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. అక్కడ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కంపెనీకి అనుమతులు, ఇతర ప్రక్రియను వేగంగా పూర్తి చేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చూపించారని పరిశ్రమల శాఖ కార్యదర్శి శివరాజు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం అభినందించారు. గూగుల్ డేటా సెంటర్ విశాఖ తీసుకురావడం వెనక జరిగిన కృషిని ఆయన వివరించారు. లోకేష్ అమెరికాలో గూగుల్ ప్రతినిధులు కలిసి రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పించారని చెప్పారు. పన్నులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలతో కొన్ని సమస్యలు ఉన్నాయని గూగుల్ ప్రతినిధులు చెప్తే ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు తాను ఆ విషయం వివరించి తగిన మార్పులు చేసేందుకు ఒప్పించి మార్గం సుగమం చేసినట్టు తెలిపారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 80 కిలోమీటర్లు దాటకూడదంతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల గరిష్ట వేగానికి కళ్ళం, వేగ నియంత్రణ పరికరం పనిచేసేలా ట్రాకింగ్, దారికి వచ్చిన 1660 బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అతివేగంగా పరుగులు పెడుతూ ప్రమాదాలకు కారణమవుతుండటంతో వాటి నియంత్రణకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. ఏ బస్సు కూడా గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లకుండా చూస్తోంది. రాష్ట్రం మీదుగా ప్రయాణించే బస్సులన్నింటినీ ట్రాక్ చేస్తూ ఏ సమయంలో ఎంత వేగంతో వెళ్ళాయనేది నిరంతరం పరిశీలిస్తోంది. పరిమితికి మించి వేగంగా వెళ్ళినట్టు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చినాబ్ వంతెనపై వందే భారత్ జమ్మూ శ్రీనగర్ మార్గంలో ప్రారంభించిన రైల్వే మంత్రి, జమ్మూ శ్రీనగర్ మార్గంలో రాకపోకలు సాగించనున్న మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని రైల్వే మంత్రి ఎస్వి వైష్ణవ్ జెండా ఊపి గురువారం ప్రారంభించారు. పూంచ్, రాజౌరి, ఉరి వంటి మారుమూల ప్రాంతాలను దేశవ్యాప్తంగా ఇతర రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడంపై దృష్టి సారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సహా పలువురు పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 10లో 85.25% పాస్, 87.9% ఉత్తీర్ణత మెరిసిన బాలికలు, బాలూరు 82.68%, ప్రథమ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా, 2-3 స్థానాలు అంబేద్కర్, కోనసీమ, విజయనగరం, అట్టడుగున అల్లూరు సీతారామరాజు జిల్లా ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సముద్రంలో ముంచేస్తాం అంటూ పర్షియన్ గల్ఫ్లో అమెరికన్లకు పనేంటి, ఇరాన్ సుప్రీం లీడర్ మొక్తా ఖొమైనీ ప్రశ్న, అణు సామర్థ్యాలను జాతీయ సంపదలా కాపాడుకుంటామని ఉద్ఘాటన, హార్ముజ్పై తమ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టీకరణ, జలసంధిని తెచ్చేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు, శాంతి చర్చలు దాదాపుగా అటకెక్కిన వేళ ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతున్నాయి, అణ్వస్త్ర తయారీ ప్రణాళికలు వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ టెహ్రాన్ ససేమిరా అంటోంది. తమ అణు క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపత్ తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొక్తా ఖొమైనీ తాజాగా ఉద్ఘాటించారు. హార్ముజ్పై తమ నియంత్రణ కొనసాగుతుందని, అందుకోసం కొత్త నిబంధనలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్కి వచ్చే అమెరికన్లకు సముద్రంలో ముంచేస్తామని హెచ్చరించారు. మరోవైపు చమురుదారులు భారీగా పెరుగుతుండటంతో ఒకంత ఒత్తిడి ఎదుర్కొంటున్న ట్రంప్ హార్ముజ్ని తిరిగి తెచ్చేందుకు కొత్త ప్రణాళిక ప్రతిపాదించారు. దాని ప్రకారం ఇరాన్ ఓడర్ రైలు దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుంది. అదే సమయంలో ఇంధన స్వేచ్ఛ ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రయత్నాలకు టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేలా మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతుంది. అమెరికా సీనియర్ అధికారి ఒకరు ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర గురువారం ఏకంగా $126 ఎగబాకింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఊబకాయం మహిళల్లోనే అధికం, రాష్ట్రంలో 96.5% ప్రసవాలు వైద్య నిపుణుల సమీక్షణలోనే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైజాగ్ స్టీల్కి మరో 8,000 కోట్లు సాయానికి కేంద్రం సిద్ధం, ఉక్కు శాఖ మంత్రి ఆమోదం. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో గాడిలో పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను సుస్థిరంగా మార్చేందుకు మరో 8,097 కోట్ల ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫైల్ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి క్లియర్ చేసి ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్టు తెలిసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బస్టాండ్ పాఠం విన్నాకే బస్సు ఎక్కేది, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మెదక్ జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల హక్కుల దర్శిని రక్షాబాటపేట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. చిన్నారుల కోసం మెదక్ కొత్త బస్టాండ్లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించింది. శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి ప్రయాణికులకి, చిన్నారులకి బాలల హక్కులు, వాళ్ళకి చట్టపరంగా లభించే వెసులుబాటు గురించి చిత్రాల ద్వారా వివరిస్తున్నారు. బాలికలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి కూడా వివరిస్తున్నారు. బడులకు సెలవుల నేపథ్యంలో రాకపోకలు సాగించే చిన్నారులు ఈ చిత్ర ప్రదర్శన ఆసక్తిగా తిలకిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి
అమరావతి భవనాల అద్దాలకు 2,540 కోట్లు, అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్లకు మరో 798 కోట్లు, పరిపాలన అనుమతిస్తూ లంప్సమ్ కాంట్రాక్ట్ టెండర్లకు చంద్రబాబు సర్కార్ అనుమతి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకు ఏడాదికి కేవలం 1000 కోట్ల వ్యయానికి డబ్బులు లేవు, అమరావతిలో భవనాల నగిషీలు సోకులకు 1000 కోట్ల ఖర్చుపై విస్తుపోతున్న అధికారులు, 6 జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలు 33 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు పచ్చజెండా, రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన నెల స్థలాలు వెనక్కి, రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సిఆర్డీఏకి స్థలాల అప్పగింతకు ఆమోదం, కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పయ్యావులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి గేట్లు తెచ్చిన చంద్రబాబు సర్కార్ అది చాలదన్నట్టుగా భవనాలకు నగిషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్మాల్కు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతను గురువారం సచివాలయం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే రాజధానిలో వాళ్ళకి చోటే లేదని పేదల మీద బాబు సర్కార్ అక్కసు, వైఎస్ జగన్ ఇచ్చిన 50,000 ఇళ్ల స్థలాలు రద్దు, సిఆర్డీఏ తీర్మానంతో రద్దు చేసేందుకు ఆమోదం, సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని సరికొత్త భాష్యం, చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ముఖ్య నేత సన్నిహితుల లేఅవుట్లకు రైట్ పూలింగ్ పక్కా ప్లానింగ్, రాజధాని 2వ విడత భూ సమీకరణలో మాయాజాలం, ముఖ్య నేతకు సన్నిహితులైన ప్రజాప్రతినిధుల నేతలకు లబ్ధి, భూ సమీకరణ నుంచి తమను మినహాయించేలా పక్కా స్కెచ్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 విధి విధానాలను 2025 జూలై 1న జారీ చేసిన సర్కార్, 7 గ్రామాల్లోని 20,494 ఎకరాల భూ సమీకరణకు అనుమతిస్తూ 2025 డిసెంబర్ 2న ఉత్తర్వులు, ఆ మేరకు పెదపరిమిలో భూ సమీకరణకు ఏప్రిల్ 13 నోటిఫికేషన్ ఇచ్చిన సిఆర్డీఏ, అంతకు వారం ముందే పెదపరిమిలో లేఅవుట్లకు అనుమతి ఇచ్చేస్తూ ఉత్తర్వులు జారీ, సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే, అదే పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీ లబ్ధి, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఏదో నిబంధన ప్రకారం లేఅవుట్లకు సమీకరణ నుంచి మినహాయింపు, తద్వారా ముఖ్య నేతకు సన్నిహితుడైన కార్పొరేట్ ఎమ్మెల్యే బృందానికి భారీ ఎత్తున ప్రయోజనం, తమకో న్యాయం, టీడీపీ ప్రజాప్రతినిధులు సన్నిహితులకో న్యాయం అంటూ మండిపడుతున్న రాజధాని రైతులు అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే బాబు సర్కార్ మళ్ళీ అప్పు అంటూ చంద్రబాబు చేస్తున్నప్పు 4,400 కోట్లు, 23 నెలల్లో చంద్రబాబు సర్కార్ చేసినప్పు 3,61,055 కోట్లు, సగటున నెలకు చేసినప్పు 15,698 కోట్లు, సగటున రోజుకు చేస్తున్నప్పు 523 కోట్లు అంటూ చంద్రబాబు సర్కార్ మంగళవారం అప్పుల పరంపర కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో 4,400 కోట్ల రూపాయలు అప్పు చేయబోతోంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా మొత్తం అప్పును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ పరిధిలో 9,000 కోట్లు అప్పు చేసింది. మే 5వ తేదీ మరో 4,400 కోట్లు అప్పు చేయబోతుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసినప్పుడు 3,61,055 కోట్లకు చేరనుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయిపోతే కుప్పం కోర్టు బెయిలు, గుంటూరు పోలీసులు అరెస్టు, 3వసారి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు, చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ రాజకీయాల్లో తాజా అంకం, 2వసారి శ్రీహరి కుప్పం కోర్టు బెయిల్ వస్తుందని ముందే గ్రహించిన ప్రభుత్వం, దీంతో గుంటూరు కొత్తపేట పిఎస్లో మరో అక్రమ కేసు, బెయిల్ లభించిన వెంటనే మళ్ళీ అదుపులోకి శ్రీహరి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విద్యుత్ కోతలు స్టార్ట్, అనధికారిక కోతలను బయటపెట్టిన మంత్రులు, ఆక్వాకు రోజు 2 గంటల సరఫరా కట్, గృహ విద్యుత్ వినియోగదారులకు పవర్ కష్టాలు, ఆర్డీఎస్ఎస్ పనుల పేరుతో విద్యుత్ సరఫరాలో కోతలు, చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలపై వరుసగా ఇంధన కష్టాలు దాడి చేస్తున్నాయి, గ్యాస్ కష్టాలు, పెట్రోల్ డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకి ఇప్పుడు విద్యుత్ కోతలు తోడయ్యాయి. వైపు అనధికారిక విద్యుత్ కోతలు విధిస్తూ మరోవైపు నిరంతరం సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది అబద్ధమని సాక్షాత్తు మంత్రులే బయటపెట్టడం విశేషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉత్తీర్ణత సాధించిన తండ్రి కుమార్తె, ఒకేసారి ఉత్తీర్ణులైన తల్లి కుమార్తెలు, 10 ఫలితాల్లో సత్తా చాటిన తల్లి కుమారుడు అంటూ 10 చోట్లన ఇట్లా పాస్ అయినటువంటి వాళ్ళకి సంబంధించిన సపరేట్ స్టోరీలు రాసుకొచ్చారు. లేకపోతే ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి, పార్టీలో బూత్ కమిటీలది కీలక పాత్ర, ఎస్ఐఆర్పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి, వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఎస్ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఎస్ఐఆర్పై సమావేశం నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి టీమ్ ఏపీ సత్తా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మంత్రులు, అధికారుల వల్లే బిజినెస్ రిఫార్మర్ అవార్డు, వ్యవస్థలను సరిచేయడం అసాధ్యమని అనుకున్నా కానీ ఉద్యోగుల సహకారంతో గాడిలోకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అధికారులు అద్భుతంగా పనిచేశారు. గూగుల్, ఆర్సిలార్ రాక మోడీ చలవే,
పెట్టుబడులతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, తక్కువ ధరకు విద్యుదుత్పత్తికి యత్నం. నేను పవన్ ఇగోలకు పోవడం లేదు, అధికారులు ఉద్యోగులు కూడా పోవద్దు, డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్లో సీఎం చంద్రబాబు సూచన అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీలు జంట ఆఫీస్ టవర్లు 37 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మాణం, మంత్రివర్గ నిర్ణయం. 1208 కోట్లు వ్యయం, ఒక్కో టవర్కి 43 అంతస్తులు. ఎస్పీఎఫ్లో 385 కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్, 124 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్. పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమకు 350 ఎకరాలు, కేబినెట్ కీలక నిర్ణయాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైసీపీ రాజకీయ విధ్వంసం ఆపితే అవినీతే, వారికి రాష్ట్ర అభివృద్ధి గిట్టదు, గొడ్డలి పార్టీ విమర్శలను ధీటుగా తిప్పుకోవటం, రాజధాని నిర్మాణంపై దుష్ప్రచారం. భారత్లోనే కాదు ఇతర దేశాల్లో కంటే ఇక్కడే తక్కువ, ప్రజలకు సోదాహరణంగా చెప్పాలి, ఐటీని తప్పనిసరి చేద్దాం, మంత్రులు కూడా పరిజ్ఞానం పెంచుకోవాలి, లేదంటే వెనకబడిపోతారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సింగాల్ దోపిడీ అన్నటువంటిది హైలైట్ చేశారు. సింగాల్ దోషి అని కల్తీనేకి దారితీసిన పరిస్థితులను ఈవోగా అనిల్ కుమార్ అడ్డుకోలేకపోయారు. ఆయన హయాంలో నెయ్యి రూల్స్ సడలింపు అయినా బోర్డును ప్రశ్నించిన సింగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి దినేష్ కుమార్ నివేదిక. ప్రొక్యూర్మెంట్ జీఎం ఎఫ్ఏసీఏఓలది తప్పే, టీటీడీకి సరఫరాస్ పంపిణీ లోపరహితంగా ఉండాలి, బిడ్డింగ్లో నాణ్యతగా పెద్దపీట వేయాలి, సర్కార్కి రిటైర్డ్ సీఎస్ సూచనలు. సిబిఐ సిట్ నివేదికలతో ఇప్పటికే సింగాల్ని ఈవోగా తొలగింపు, పోస్టింగ్ ఇవ్వని సర్కార్ అంటూ రాసుకొచ్చారు. లేకపోతే 20 ఏళ్ల క్రితమే రూపాయికి బ్రాండిక్స్ కేటాయించిన వైఎస్ విశాఖలో 1000 ఎకరాలు 20 ఏళ్ల లీజుకి ఉపాధి తెస్తుందని ఉదారంగా భూ వితరణ. ఇప్పుడు అక్కడ 26,000 మందికి ఉపాధి. నాడు వ్యతిరేకించిన విపక్షాలు నేడు ఐటీ దిగ్గజాలతో లక్షల మందికి ఉపాధి. అయినా కంపెనీలకు 99 పైసలకు భూములు ఇస్తే వైసీపీ గగ్గోలు అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. కాకపోతే ఈ సిగ్గుపడాల్సింది ఏంటంటే ఆంధ్రజ్యోతి 130 కోట్ల రూపాయలకి అదానికి ఇదే డేటా సెంటర్కి ఇస్తే పడి ఏడ్చింది ఎవరు? ఇదే ఆంధ్రజ్యోతి. 99 పైసలకు ఇవ్వడం రైట్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ సమర్థించుకొచ్చేలా రాస్తుంది. మరి బ్రాండెక్స్కి రాజశేఖర రెడ్డి హయాంలో ఇస్తే అప్పుడు విష ప్రచారం ఎంత చేసింది ఆంధ్రజ్యోతి? అదే సందర్భంలో మరి 130 కోట్లకి ఇచ్చినప్పుడు తప్పని ఎట్లా చెప్పింది అదే ఆంధ్రజ్యోతి? తాము చేసినప్పుడు అంతా నీతి, ఎదురోళ్ళు చేస్తే బూత్ అనేటటువంటి బూత్ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నటువంటి మరోసారి ప్రూవ్ చేసుకుంది. లేకపోతే అహ్మద్ బాబు ఇదేం పని అన్నటువంటి వార్తను ఒకటి హైలైట్ చేసింది. వాణిజ్య పన్నుల శాఖలో ప్రతీకార చర్యలు 2022 నాటి ధర్నా కేసుపై నివేదిక కోరింది జీఏడీ. అదే కేసులో 72 మందిపై అహ్మద్ బాబు చర్యలు, వార్షిక ఇంక్రిమెంట్లో కోత పెడుతూ ఉత్తర్వులు. గతంలోనే ఆ మెమోను సస్పెండ్ చేసిన హైకోర్టు చర్యలు ఉపసంహరించుకున్న కోట ప్రభుత్వం ప్రధాన కమిషనర్ తీర్పై ఉద్యోగుల మండిపాటు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.